భారతదేశ ఉపఖండంపై ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించడానికి సిద్ధమవుతోందా? శాస్త్ర విజ్ఞానం సైతం నివ్వెరపోయేలా ఉపగ్రహ చిత్రాలలో కనిపిస్తున్న ఒక భారీ దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంత దూరం ఉంటుందో అంతటి పొడవైన ఒకే ఒక్క మేఘాల వ్యవస్థ ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దాదాపు 3000 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్న ఈ మహా మేఘాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు మాన్స్టర్ క్లౌడ్ లేదా రాక్షస మేఘం అని పిలుస్తున్నారు. ఇది కేవలం ఒక సాధారణ వర్షపు మేఘం కాదు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఇది భూభాగం వైపు దూసుకొస్తోంది. పగటిపూటే చీకట్లు కమ్మడం, ఆకాశంలో సూర్యుడు పూర్తిగా మాయమవ్వడం, నిరంతరాయంగా ఉరుములు శబ్దాలు రావడం వంటి భీకర పరిస్థితులకు ఇది సంకేతం. వాతావరణ శాస్త్ర పరిభాషలో దీనిని మెసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ అని పిలుస్తారు. భారతదేశ చరిత్రలో ఇంతటి భారీ విస్తీర్ణం కలిగిన స్క్వాల్ లైన్ అంటే పొడవైన తుఫాల మేఘాల వరుస ఏర్పడటం అత్యంత అరుదైన విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ మెసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ రాక్షస మేఘం తీవ్రతను అర్థం చేసుకోవాలంటే మొదట ఇది ఎలా రూపాంతరం చెందుతుందో తెలుసుకోవాలి. సాధారణంగా మనం చూసే ఉరుములు మెరుపుల మేఘం దాదాపు 10 నుండి 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఒక నిర్దిష్ట ప్రాంతంలో కురిసి శాంతిస్తుంది. కానీ వందలాది ఇటువంటి ఉరుముల మేఘాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకే తాటిపైకి వచ్చి ఒక భారీ సమూహంగా మారినప్పుడు దానిని మెసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ అంటారు. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయి. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. అదే సమయంలో అరేబియా సముద్రం నుండి బలమైన పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ విపరీతమైన వేడి, తేమ గాలుల కలయిక వల్ల వందలాది చిన్న చిన్న తుఫాను మేఘాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై 3000 కిలోమీటర్ల పొడవైన ఒక మహా రాక్షస మేఘంగా రూపాంతరం చెందింది. ఈసారి ఈ రాక్షస మేఘం ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణాలున్నాయి. గతంలోనూ ఎంసీఎస్ వ్యవస్థలు ఏర్పడినప్పటికీ ఈసారి ఏర్పడిన మాన్స్టర్ క్లౌడ్ అత్యంత విధ్వంసకరంగా మారడానికి 3 ప్రధాన కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అయితే ఈ మాన్స్టర్ క్లౌడ్ పశ్చిమ బెంగాల్పై అత్యంత ప్రభావం చూపబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ తర్వాత స్థానంలో ఒడిశా ఉంది. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అలాగే బంగ్లాదేశ్లోని ఢాకా, చిట్టగాంగ్ ప్రాంతాలపై ఆ రాకాసి మేఘం విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం ఉంది. వరదలు సంభవించి కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించి రికార్డు స్థాయి వర్షపాతం నమోదవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఉత్తర కోస్తా, ఆంధ్ర ప్రాంతాలపై ఈ మేఘాల వ్యవస్థ ప్రభావం చూపే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అకస్మాత్తుగా ఆకాశం మబ్బులు పట్టి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈ మాన్స్టర్ క్లౌడ్ భూభాగాన్ని తాకినప్పుడు 3 రకాల ప్రధాన విపత్తులు సంభవించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ మేఘాల వ్యవస్థకు ముందు భాగంలో గస్ట్ ఫ్రంట్ అంటే అతి చల్లని, వేగవంతమైన గాలుల పొర ఉంటుంది. ఇది భూమిని తాకగానే గంటకు 120 నుండి 150 కిలోమీటర్ల వేగంతో విధ్వంసకర గాలులు వీస్తాయి. గతంలో వచ్చిన అంఫాన్ తుఫాను తరహాలో ఇవి చెట్లను, విద్యుత్ స్తంభాలను కూల్చగలవు, ఇళ్ల రేకులను ఎత్తిపడేయగలవు. కోల్కతా, హౌరా, ఢాకా వంటి నగరాల్లోని డ్రైనేజీ వ్యవస్థలు గరిష్టంగా గంటకు 50 మిల్లీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకోగలవు. కానీ ఈ రాక్షస మేఘం వల్ల కేవలం 2 నుంచి 3 గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షం కంటే ఎక్కువ వర్షం కురిసే ప్రమాదం ఉంది. దీనివల్ల రోడ్లన్నీ నదులుగా మారుతాయి. సబ్వేలు, విమానాశ్రయాలు, మెట్రో సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ రాక్షస మేఘంలో పాజిటివ్ మరియు నెగటివ్ విద్యుత్ ఛార్జ్ రేణువులు అపారమైన పరిమాణంలో ఉన్నాయి. దీనివల్ల నిమిషానికి వందలాది పిడుగులు పడే అవకాశం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలకు, పశువులకు ఇది అత్యంత ప్రమాదకరం. గతంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద ప్రకృతి వైపరీత్యాల వెనుక ఇటువంటి మెసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్స్ ఉన్నాయి. 2013లో ఉత్తరాఖండ్లో కొండచర్యలు విరిగిపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఒక శక్తివంతమైన ఎంసీఎస్ వ్యవస్థే. 2015లో చెన్నై నగరాన్ని ముంచెత్తిన అపూర్వ జల ప్రళయం వెనుక కూడా ఇటువంటి మేఘాల సమూహమే ఉంది. 2022లో అస్సాం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఊహించని నష్టాన్ని మిగిల్చింది కూడా
కూడా ఇదే వ్యవస్థ. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న రాక్షస మేఘం అన్నింటికంటే పరిమాణంలో చాలా పెద్దది కావడం వాతావరణ శాస్త్రవేత్తలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రకృతి ఆగ్రహించినప్పుడు సైన్స్ సైతం కొన్నిసార్లు నిస్సహాయంగా మారుతుంది. కాబట్టి స్వీయ జాగ్రత్తలే మనల్ని కాపాడతాయి. ఆకాశం నల్లగా మారి నిరంతరాయంగా ఉరుముల శబ్దం వస్తుంటే వెంటనే సురక్షితమైన కాంక్రీట్ భవనంలోకి వెళ్లాలి. చెట్ల కింద కానీ మొబైల్ టవర్ల కింద కానీ నిలబడవద్దు. అకస్మాత్తుగా వీచే గాలుల వల్ల వాహనాలు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రయాణాలను నిలిపివేయడం మంచిది. పిడుగులు పడే సమయంలో ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ప్లగ్లను తొలగించాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా భారత వాతావరణ శాఖ విడుదల చేసే అధికారిక బులెటిన్లను మాత్రమే ఫాలో కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల బంగాళాఖాతంలో నీరు సాధారణం కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ అదనపు వేడిని కలిగి ఉంది. సముద్రం ఎంత వేడెక్కితే అంత ఎక్కువ నీరు ఆవిరై గాల్లోకి చేరుతుంది. ఈ అపారమైన తేమ ఈ మాన్స్టర్ క్లౌడ్స్ కు నిరంతర ఇంధనంగా పనిచేస్తోంది. మేఘాల సాంద్రత ఎంత ఎక్కువగా ఉందంటే ఇవి భూభాగానికి రాగానే కొన్ని గంటల వ్యవధిలోనే వందల మిల్లీమీటర్ల వర్షాన్ని కురిపించగలవు. దీనివల్ల నగరాలు క్షణాల వ్యవధిలోనే చెరువులను తలపిస్తాయి. మాన్స్టర్ క్లౌడ్స్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలో ప్రవేశించినట్లు వెల్లడించింది. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్లోని కొన్ని ప్రాంతాలు, నికోరాబాద్ దీవులకు నైరుతి విస్తరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. 3-4 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 26 నాటికి కేరళంను పలకరించనున్నాయి నైరుతి రుతుపవనాలు. వాతావరణ పరిస్థితులను బట్టి 26కు 4 రోజులు అటు ఇటుగా నైరుతి ప్రవేశిస్తుందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో 40 డిగ్రీలు దాటాయి ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ లో 42.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 3 రోజుల్లో 44 డిగ్రీల వరకు పెరగనున్నాయి ఉష్ణోగ్రతలు. ఈ క్రమంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.